ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే 36,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించామని, సర్ ప్రక్రియ ప్రస్తుతం 50 నుంచి 60% వరకు పూర్తయిందని తెలిపారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. సర్ దురుద్దేశపూర్వకంగా జరుగుతోందని ఆరోపించిన కాంగ్రెస్, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. అటు పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిఎల్ఏల పనితీరును అభినందించిన ఆయన సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించారు. కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయంలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా ఏఐసిసి తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించే కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మీనాక్షి నటరాజన్ తో పాటు మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు ముఖ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాబట్టి ఓటు హక్కు తొలగిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 36,000 మంది బిఎల్ఏలను నియమించారు. ఆ పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుకి సంబంధించిన అంశంపై కూడా అవగాహన కల్పించడంతో పాటు ఫారం మొత్తం కూడా నింపి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చే ఇన్వెస్టిగేషన్ ఫార్మ్స్ నింపి వారికి ఇచ్చే ప్రక్రియ బిఎల్ఏలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50% నుంచి 60% కంప్లీట్ అయింది. మరొక 1 వీక్ లో మొత్తం 100% ఈ యొక్క సర్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతున్నట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత విభేదాలు చాలా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా కొంతమంది కమిటీ నేతల్ని వేయడం జరిగింది. వారి ఇచ్చినటువంటి నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చ కూడా సమాధానం తెలుపుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా క్యాబినెట్ విస్తరణ అనేది ఇంకా కొనసాగలేదు. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుంది, ఏంటి, ఒకవేళ ఇస్తే మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్న అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి తీరు ఏ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, రానున్నటువంటి మున్సిపల్ శాఖ ఎలక్షన్స్ కావచ్చు, మరేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో పార్టీని ఏ విధంగా విస్తరించాలన్న అంశాలపై కూడా పూర్తిగా ఈ యొక్క సమన్వయ కమిటీలో చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కొన్ని విషయాలైతే మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించకపోయినప్పుడు కూడా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో అంతర్గత విభేదాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ వస్తున్నాయి. ఇటీవల మనం చూస్తాం మంత్రి కొండా సురేఖ కావచ్చు, మరోవైపు కడియం స్టేట్ ఇష్యూ కావచ్చు, అదే తరహాలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదాలు కావచ్చు, మరోవైపు బోర్డు సభ్యులు ఈశ్వరమ్మ యాదవ్ సంబంధించిన విషయంలో కావచ్చు, అరే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి విషయం కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్ర కలవరం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీలో కూడా అంతర్గత విభేదాలను ఏ రకంగా పరిష్కరించాలి, ఎందుకు ఈ సంబంధించిన విషయాలపై కూడా సీనియర్ నేతలు ఎందుకు రెస్పాండ్ కావడం లేదంటూ కూడా ఈ సమన్వయ కమిటీలో కొంత చర్చ సమాచారం. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై కూడా గత కొంతకాలంగా పెండింగ్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలోనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన గడువు కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలపై మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మరి కమిటీ ఎప్పుడులోగా వాటిని ప్రకటించే అవకాశం ఉంది, వీటన్నిటికి సంబంధించిన కూడా ఈ సమన్వయ కమిటీలో చర్చించే సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది క్యాబినెట్ చోటు వస్తుందన్నట్టు కూడా ఆశామాహులు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరోవైపు చాలా
మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, విధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు కూడా ఎంతగానో ఆశాభాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఈ యొక్క క్యాబినెట్ విస్తరణపై అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చ మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, మౌనిక. థ్యాంక్ యూ.